నిన్న నామినేషన్స్లో ఆయిషా అండ్ రీతుకి అయితే కనుక ఇద్దరు ఆల్మోస్ట్ కొట్టుకునే స్టేజ్ దగ్గరికి వచ్చి ఇద్దరు స్విమ్మింగ్ పూల్లో ఎక్కడ పడిపోతారా బాబు అనుకున్నారు ఆడియన్స్. కాకపోతే ఆయిషా గారికి చిన్న సజెషన్ ఏంటంటే, అరే నువ్వు వెళ్ళరా లేదంటే ఏంటే అనే వర్డ్స్ తెలుగు టేస్ట్ మా తెలుగు రాష్ట్రాల్లో వాడకూడదు. ఎందుకంటే మా వాళ్ళు కొంచెం పౌరుషం ఎక్కువ, తొక్కుపడేస్తారు. నువ్వు నామినేషన్స్లోకి తప్పించుకున్నావు కాబట్టి సరిపోయింది, గురువా సేవ్ చేశాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఫస్ట్ వీకే నువ్వు వచ్చిన వీకే వెళ్ళిపోవాలి. లెక్క అయితే విషయం ఏంటంటే నామినేషన్స్ నువ్వు చెప్పిన పాయింట్స్ రీజనబుల్గా ఉండాలి. రీతు డిఫెండ్ చేసుకోవడం అది నామినేషన్స్ ప్రక్రియ. నేను నీకు చెప్పను అని చెప్పడం కరెక్ట్ కాదు. రీతు కూడా ఆయుషాని గట్టిగా తగులుకుంది, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొన్నటిదాకా రీతు గురించి అందరూ నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళే ఆయుష వాళ్ళు ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ నోరుకి భయపడి